లైట్ గా రాసుకున్నాను. నా రంగు పోలేదు, బ్రతికిపోయాను. రాత్రంతా ఒకటే టెన్షన్. ఎక్కడ నా అసలు రంగు తెలిసిపోతుందో, ఆంటీ దృష్టిలో మోసగత్తిగా మిగిలిపోతానేమోనని భయపడిపోయాను. ఆ ముత్యాలమ్మి నాకీ ఆలోచన వచ్చేలా చేసింది. పోనీలే, అమ్మ దయవల్ల నా రంగు బయటపడలేదు. అలాగే రాహుల్ బాబుకి బిజినెస్ డీల్ కూడా ఓకే అయిపోయింది. నా వల్ల ఏం నష్టం జరగలేదు. హలో భాస్కర్ గారు, చెప్పండి. ఫోన్ చేస్తుంటే తీవేంటయ్యా? అది నేను రేపొచ్చి కలిసి మాట్లాడతానండి. ఇలా చెప్తూనే ఉన్నావు కానీ రావట్లేదు. అందుకే నేనే వచ్చాను. మీ ఇంటి కింద ఉన్నాను రా. అవునా? ఇక్కడికి ఎందుకు వచ్చారు భాస్కర్ గారు? మీరు అక్కడే ఉండండి, నేను వచ్చేస్తున్నా. ఏంటి భాస్కర్ గారు, మీరు సడన్ గా ఈ టైంలో ఇక్కడికి వచ్చారు? రాక చస్తానా? నాకు ఇవ్వాల్సిన అప్పు ఎప్పుడు తీరుద్దామనుకుంటున్నావు? అసలు తీర్చే ఉద్దేశం ఉందా లేదా? నేను మీ అప్పు తప్పకుండా తీరుస్తాను. ప్లీజ్ అండి, దయచేసి గొడవ చేయకండి. నీ మీద నాకు నమ్మకం లేదు బాబు. మీ అమ్మ నాన్నని అడిగి నా అప్పు తీర్చుకుంటాను. అయ్యో, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, అంత పని చేయకండి ప్లీజ్ ప్లీజ్. నాకు కొంచెం టైం ఇవ్వండి ప్లీజ్. ఎలాగోలా మీ అప్పు తీర్చేస్తాను. ఇదే నీకు చివరి అవకాశం. 2 వారాలు టైం ఇస్తున్నా. ఈ లోపు నా బాకీ తీర్చకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఈ లోపు వడ్డీ అయినా కట్టు. నేను డెఫినెట్లీ కట్టేస్తానండి. ప్లీజ్ మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ప్లీజ్ వెళ్ళండి ప్లీజ్. రే డ్రైవర్, బండి తీరా.